గత వారం కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన నాటి నుంచి గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులతో విరుచుకుపడుతోంది. తాజాగా ఇజ్రాయెల్ దళాలు జరిపిన వేర్వేరు దాడుల్లో 3 చిన్నారులు సహా మొత్తం 23 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఖాన్ యూనిస్ నగరంలోని శరణార్థి శిబిరాలపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడి జరిపినట్లు గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ దాడిలో ఓ కుటుంబానికి చెందిన 5 మరణించినట్లు తెలిపింది. నుసైరాట్ పట్టణంలోని శరణార్థుల శిబిరంపై జరిగిన మరో దాడిలో 3 మృతి చెందగా సెంట్రల్ గాజాలో జరిగిన దాడిలో 6 ప్రాణాలు కోల్పోయారు. ఓ నివాసిత భవనంపై ఇజ్రాయెల్ చేసిన మరొక దాడిలో 5 చనిపోగా మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. గాజాలో సహాయక చర్యలు అందిస్తున్న ఆరోగ్య కార్యకర్తలు, అంబులెన్సులు, ఆసుపత్రులపై ఇజ్రాయెల్ దళాలు దాడులు చేస్తున్నట్లు ఐరాస మానవతావాద విభాగం చీఫ్ టామ్ ఫ్లెచ్లర్ ఆరోపించారు. హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన నాటి నుంచి గాజాలో ఇప్పటి వరకు 50,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. 113,000 మందికి పైగా గాయపడ్డారు. ఇప్పటి వరకు 20,000 మంది హమాస్ మిలిటెంట్లను హతమార్చినట్లు ఎటువంటి ఆధారాలు లేకుండానే ఇజ్రాయెల్ ప్రకటించింది.